మిస్టర్ రిషి, రిషి, ఏంటి అస్సయ్య గారు, ఎప్పుడొచ్చినా మా డాడ్ పేరు పిలిచేవారు, ఇప్పుడేంటి కొత్తగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు? సర్లేండి, డాడ్ని పిలుస్తాను. డాడ్, ఎస్ఐ గారు వచ్చారు. ఏంటి అచ్చయ్య గారు ఇలా వచ్చారు? నేను మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, ఇలా మారిపోయారేంటి? న్యాయం కోసం పనిచేయాలంటే మారిపోవాల్సి వస్తుంది సార్. ఏంటి వీణ చెప్పిన ప్రమోషన్ కోసం ఆశపడుతున్నావా? నేను డ్యూటీ మీద వచ్చాను, మీ ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి రాలేదు. డ్యూటీ ఏంటి? వీణా గారి తండ్రి రఘురాము గారిని హత్య చేసిన కేసులో రిషిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. జోక్ చేస్తున్నారు ఎస్ఐ గారు? నిజం చెప్తే మీరే జోక్ అనుకుంటున్నారు రిషి. నేను హత్య చేయడం ఏంటి? నాన్ సెన్స్. నా కొడుకు మీద ఆరోపణ చేస్తున్నారేంటి? అంటే ఆ వీణ ఏం చెప్తే చేసేస్తారా? మీరు చూపించిన వీడియోలో నేను అనుమానితుడితో మాట్లాడుతున్నట్టే చూపించారు. ఇప్పుడు వాడి మీద ఆరోపిస్తారేంటి? ఆ వీణ ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో రాంగ్ యాక్షన్ తీసుకోకండి ఎస్ఐ గారు, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి లోకనాథ్ గారు, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మీరు హంతకుడితో కలిసి మాట్లాడిన సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయి, కానీ రిషి ఏకంగా ఒక ఆయుధంతో తిరిగి వచ్చిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఎలా దొరుకుతాయి? అసలు రిషికి రఘురామ్ హత్యకి సంబంధం ఏంటి? మీకిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సాక్ష్యాలు చూపిస్తే మీరు నమ్ముతారు కదా? అయితే చూడండి. రిషి, ఈ సాక్ష్యం సరిపోతుందా? ఎస్ఐ గారు, ఈ వీడియో అంతా అబద్ధం. టెన్షన్ పడకండి రిషి, ఈ వీడియో వీణా గారే మాకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీ చేతిలో గన్ ఎందుకుంది? అంటే ఆ వీణ ఏదిచ్చినా అదే సాక్ష్యం అనుకుని అరెస్ట్ చేయడానికి వచ్చేస్తారా? మాకు సాక్ష్యం ముఖ్యం. ఇప్పుడు మేము అరెస్ట్ చేయకపోతే ఆవిడ మీకు అమ్ముడుపోయామని మా పై అధికారులకు మా మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అంటే మీ మీద ప్రెషర్ పెరుగుతుందని నన్ను అరెస్ట్ చేయాలని వచ్చారా? ఇట్స్ వెరీ రాంగ్ ఎస్ఐ గారు, నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. చూడండి, ఆవేశపడకుండా అరెస్ట్కి సహకరించండి. మీరు చేసే తప్పుడు ఎలిగేషన్స్కి నేనెందుకు అరెస్ట్ అవ్వాలి? నేను రాను, మీరు వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. లోకనాథ్ గారు, మీరైనా మీ అబ్బాయితో మాకు కోఆపరేట్ చేయమని చెప్పండి. నో డాడ్, ఇదంతా వీణ నన్ను జైలుకి పంపాలని ఆడుతున్న నాటకం. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. రిషి, నేను మాట్లాడతాను. ఎస్ఐ గారు, విషయం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ముసుగులో గుద్దులాట వద్దు. నా కొడుకు మీతో రాడు, త్వరలో మా లాయర్ వచ్చి మీతో మాట్లాడతాడు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ సార్, నీకంత సమయం ఇవ్వలేను. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. డాడ్, సార్, డాడ్, నో డాడ్, ప్లీజ్ డాడ్, నన్ను అరెస్ట్ చేసి చెప్పండి డాడ్. వదులు డాడ్, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు ప్లీజ్. ఎస్ఐ గారు ఆగండి, నేను చెప్పేది వినండి. రిషి,
రిషి, ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీణా, నీ భర్తను అరెస్ట్ చేస్తున్నారు, వచ్చి ఆపు. వీణా! డాడ్, అమ్మా, నేను వెళ్ళను. ఎస్ఐ గారు, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రిషి, ఎందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నారు? ఏమైంది నాన్న? అమ్మా, చూడమ్మా, మీ మేనకోడలు చెయ్యని నేరానికి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తుంది. దేనికి రిషి? నువ్వేం నేరం చేశావు? పార్వతికి వీణ మీద కోపం వచ్చేలా చేయాలంటే ఇలా నటించాల్సిందే. ఇదే మంచి ఛాన్స్. సొంత మొగుడని చూడకుండా నా పరువుని బ్రతుకుని బజారుకి ఇడ్చాలని చూస్తుందమ్మా. నేనెందుకు హత్య చేస్తానమ్మా? నాన్న మీద కోపంతో మాఫింగ్ వీడియోలు చూపించి నన్ను జైలుకి పంపిస్తుంది. ప్లీజ్ నన్ను కాపాడమ్మా. కానిస్టేబుల్స్, లాక్కురండి. రిషి, సార్, సార్, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మా అబ్బాయి హత్యలు చేసే రకం కాదండి. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మా వాడిని వదిలేయండి. చూడండి మేడం, నేనేం చేయలేను. మీరు వీణయ్య గారికి చెప్పి కేసు విత్డ్రా చేయించుకోండి, అప్పుడు వదిలేస్తాం. ఎస్ఐ గారు, సార్, ప్లీజ్ సార్, మా అబ్బాయిని వదిలేయండి సార్. నా బిడ్డ మా అన్నయ్యని చంపలేదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, మా అబ్బాయిని వదిలేయండి. కానిస్టేబుల్స్, తీసుకురండి. బాబు, రిషి, డాడ్, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మాట వినండి. సార్, ఎస్ఐ గారు. డ్రైవర్ పోనీ. ఏంటండి ఇది? రిషి, ఏమండి? రిషి, ఏమండి? రిషి.